మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న సరికొత్త చిత్రం కొరియన్ కనకరాజుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని యూఈ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తోంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లిమ్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్ రాసా గుమ్మాడి సాంగ్ లాంచ్ వేడుక నిర్వహించారు మేకర్స్. కాళ్ళు ఎంతో ఇబ్బందిగా ఉన్నా అభిమానులు బాగుండాలి, అభిమానులకు నేను కనెక్ట్ అవ్వాలని చెప్పేసి ఎంతో మంది ఈరోజు పిలిపించి దగ్గర తీసుకొని ప్రేమ చూపించిన వ్యక్తి మన వరుణ్ తేజ్ అన్న. యూ విల్ రీచ్ గ్రేటర్ హైట్స్. మీకు ఎప్పుడు మా అందరు ఇవి ఉంటాయన్న. అండ్ ఖచ్చితంగా, ఎందుకంటే మనం చూస్తున్నాం, చెప్పడానికి కూడా నాకేం లేదు, టాలీవుడ్లో హాలీవుడ్ కట్అవుట్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే మన వరుణ్ తేజ్ అన్నకి మీ అందరూ చెప్తున్నాను. ప్రతి ఒక్క మూవీకి డిఫరెంట్గా సినిమాలు చేసుకుంటూ వెళ్తూ, ఫిదా సినిమా అయితేనే కానీ, కంచె సినిమా అయితేనే మనం చూసి ప్రతి ఒక్క సినిమా డిఫరెంట్గా తీసుకుంటూ వెళ్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఉంది, ముఖ్యంగా అనంతపురం జిల్లా బ్యాక్డ్రాప్. ఖచ్చితంగా బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పేసి మీ అందరికి తెలియజేసుకుంటూ, థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ టు అనంతపురం అన్న. సో యాక్చువల్గా ఈ సినిమా కొరియన్ కనకరాజు ఎలా ఉన్నాడు మా కనకరాజు? డ్యాన్స్ ఎలా చేశారు? అదిరిపోయిందా లేదా? ఇంకా ఇలాంటి ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి మూవీలో, కొరియన్ కనకరాజులో. అండ్ వరుణ్ గారు ఈ సాంగ్ అనుకున్నప్పటి నుంచి అనంతపూర్లో చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే ఈ కథ ఈ ప్లేస్లో, ఇక్కడ అనంతపూర్కి రిలేటెడ్ కథ. అండ్ వరుణ్ గారు అనంతపురం యాసలో చాలా బాగా మాట్లాడారు. అండ్ ఇప్పుడు డబ్బింగ్ కూడా ఎరగదీస్తున్నారు. సో త్వరలో మీలో ఒకరిగా కనపడబోతున్నారు వరుణ్ గారు. సో డెఫినెట్గా వరుణ్ గారిని ఈ సినిమాలో ఎంజాయ్ చేస్తారు. అండ్ వరుణ్ గారు సత్య కామెడీ, అండ్ రితికా నాయక్, తమన్ గారి మ్యూజిక్ ఎలా ఉంది? ఇంకా మంచి పాటలు ఉన్నాయి, ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతుంది. అండ్ మా ప్రొడ్యూసర్స్ రాజీవ్ రెడ్డి గారికి, యువి క్రియేషన్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా షూటింగ్ ఇంత బాగా జరగడానికి కారణమైన మా పాండు గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. నీ వల్ల హ్యాపీగా చేసాం షూటింగ్ అంతా. ఇక్కడ కొట్టాలపల్లి అండ్ పెనుగొండ, ఉరవకొండ, అనంతపూర్ క్లాక్ టవర్లో కూడా షూట్ చేసాం. సో ఇవన్నీ మీరు సినిమాలో రేపు చూడబోతున్నారు. మేము చేసే సినిమా కొరియన్ కనకరాజు పాట ఇక్కడ అనంతపూర్లో రిలీజ్ చేయాలన్న దానికి కారణం, మేము సినిమా షూటింగ్ కూడా ఇక్కడే లాస్ట్ ఇయర్ చేసాం. సో సెంటిమెంట్గా ఇక్కడ ఈ ఊర్లో జరిగే కథ కాబట్టి మా ప్రమోషన్స్ కానీ, మా మొదటి పాట కాదు, రెండో పాట, అంటే ఇలా బయటకు వచ్చి చేసే ఈవెంట్ ఫస్ట్ది, ఇలా వచ్చి చేసే ఈవెంట్ మొదటిది, వచ్చి ఇలా అనంతపూర్లోనే చేయాలనుకుని ఇక్కడికి రావడం, ఇలా మీ అందరి ముందు మా పాటను రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇందాక మీరు చూసిన పాట ఇప్పుడు దాకా ఎవరు చూడలేదు, ఫస్ట్ చూసే ప్రేక్షకులు మీరే. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. అంటే పెద్దనాన్న గారిని మైండ్లో పెట్టుకుని ఆయనలాగా ఎప్పుడొకడు కొంచెమైనా డాన్స్ చేయాలని ట్రై చేశాను. బట్ ఎంజాయ్ చేశాను ఈ సినిమా చేయడం, ఈ సాంగ్ చేయడం అన్నీ. మీ ముందు ఒక స్టెప్ కూడా వేసేవాడిని, కానీ కాలు బాగాలేదు. మా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి ఒక్కరికి పేరున పెద్ద థ్యాంక్స్. వాళ్ళందరి గురించి వివరంగా ముందు ఫంక్షన్లో మాట్లాడతాం. బట్ ఇలా మీ అందరి ముందుకు వచ్చి ఇలా మా ప్రమోషన్ స్టార్ట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి. అండ్ August 7th మా సినిమా మీ అందరి ముందుకు వస్తుంది. మీ అందరికి నచ్చి మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేసి మీ అందరు కొంచెం బాగుంది సినిమా అని చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.